వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. ఈరోజు స్టోరీ అతనికి ఇద్దరు పార్ట్ 4. అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. చాలా చిన్న గది, 2 టేబుళ్ళు, 8 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. 8 మంది ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చున్నారు. జయ్, రాకేష్, జాస్మిన్, తన్మయ్ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. జతిన్, సుభాష్, చరణ్, జనని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. కూర్చున్న 10 నిమిషాలకు ఫుడ్ వచ్చింది. ఆ ఫుడ్ వచ్చే వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో తల తిప్పి చూసిన జయకి జనని ఏడుపు మొహం పెట్టుకొని కూర్చున్నట్లుగా అనిపించింది. బేబీ, మొహం ఏంటి అలా ఉంది? మమ్మీ డాడీ గుర్తుకొచ్చారా అని అడిగాడు జతిన్ ప్రేమగా. అవును అన్నట్లుగా తల ఊపింది జనని. ఓ బేబీ, మేమంతా ఉన్నాం కదా, నువ్వేం భయపడకు, నిన్ను మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని ధైర్యం చెప్పాడు జతిన్. జతిన్ మాట్లాడుతున్నప్పుడు కూడా జనని జయ్ వైపు చూడటంతో ఇక్కడికి వస్తావా అన్నట్లుగా సైగ చేశాడు జయ్. జనని కోపంగా తల పక్కకు తిప్పుకుంది. అది చూసిన జయ్ ఒక రకంగా చూస్తూ, ఈ బుడ్డిది కొంచెం తేడానే, నేను చూడకపోతే ఇటే చూస్తుంది కదా అని పలకరిస్తే మొహం తిప్పుకుంటుంది. ఇదేం ప్రాబ్లమో దీనికి, బహుశా చిన్నతనం కదా మొహమాట పడుతున్నట్లుగా ఉంది అనుకున్నాడు మనసులో. ఫుడ్ రాగానే అది చూసి వాళ్ళకి కళ్ళు తిరిగాయి. ఒక కప్పు అన్నం, ఒక కర్రీ, కొద్దిగా పెరుగు. అది చూసి దేవుడా, ఇది తిని ఉండటానికా పోవడానికా? ఇది ఒక్క ముద్దలో అయిపోతుంది, రెండో ముద్దకి కూడా తక్కువేగా అని అనుకున్నారు మనసులో. తిన్న తర్వాత మళ్ళీ పెడతారేమోనని అలాగే కూర్చున్నారు. ఇంతలో ఒకతను వచ్చి, ఏంటలాగే కూర్చున్నారు, చేయి కడుక్కొని వెళ్ళి పడుకోండి, మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకే లేవాలి అని చెప్పడంతో అప్పుడు అర్థమైంది అందరికీ వాళ్ళ భోజనం అయిపోయిందని. దానితో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. పొద్దున్నే లేవాలంట, ఎందుకిక్కడ కూర్చొని ఏడవటం, అదేదో రూమ్లోకి పోయి ఏడుద్దాం పదండి అని అన్నాడు సుభాష్ అందరి వైపు చూస్తూ. దేవుడా అంటూ అందరూ లేచి చేయి కడుక్కొని వాళ్ళని తిట్టుకుంటూ రూమ్ వైపుకు వెళ్ళారు. వాళ్ళ రూమ్ రాగానే బాయ్స్కి బాయ్ చెప్పి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు గర్ల్స్. జయ్ తన్మయ్ వైపు చూడటంతో తను కూడా జయ్కి స్పెషల్గా బాయ్ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. తన్మయ్ బాయ్ చెప్పిన ఆనందం జయ్కి 2 నిమిషాలు కూడా ఉండలేదు. వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ బెడ్లు చూసి, ఇదేం కర్మరా బాబు, ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి అని అనుకుంటూ ఉండగానే చరణ్ 3 బెడ్లని కలిపేశాడు. ఈ 3 బెడ్ల మీదే మనం 5గురం అడ్జస్ట్ అవ్వాలి అన్నాడు మిగిలిన వాళ్ళ వైపు చూసి. 5గురు ఆ బెడ్ల మీద అడ్జస్ట్ అయ్యి పడుకున్నారు. అసలే కొత్త ప్లేస్, ఇంకా కడుపు ఖాళీగా ఉందేమో, అస్సలు ఎవ్వరికి సరిగ్గా నిద్ర పట్టక అటు ఇటు తిరగడానికి ప్లేస్ కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు. జయ్కి అయితే ఈ పరిస్థితి నరకంలాగా అనిపించింది. తన రూమ్ని గుర్తు చేసుకొని ఇప్పుడు తన బెడ్ ఊహించుకొని తెగ ఫీల్ అవుతూ ఎప్పటికో నిద్రపోయాడు. వాళ్ళు అలా నిద్రపోయారో లేదో డోర్ డమడమా కొట్టి నిద్ర లేపేసి త్వరగా జిమ్ వైపు పదండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంత చీకట్లో జిమ్ ఏందిరా అన్నాడు సుభాష్ నిద్ర తేలక తిట్టుకుంటూ. అందరూ బ్రష్లు నోట్లో పెట్టుకొని ఒకేసారి వాష్రూమ్కి వెళ్ళడంతో అక్కడ చాలా టైం పట్టేలా ఉంది. అక్కడ 2 మాత్రమే పడతారు. ఇద్దరిద్దరుగా వెళ్ళి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని బయటకు వస్తున్నారు. జాస్మిన్, తన్మయ్ ఒకేసారి వెళ్ళడంతో చివరికి జనని, జయ్ మిగిలిపోయారు. జనని అయితే నిద్రలోనే ఉంది. తనని అలా చూసి జయ్కి చాలా బాధ వేసింది. ఇక్కడ ఉండటం తనకే ఇంత కష్టంగా ఉంది, పాపం ఈ బుడ్డిదానికి ఎంత కష్టంగా ఉందో అనుకున్నాడు మనసులో. సింక్ దగ్గరకు వెళ్ళి బ్రష్ చేయకుండా కళ్ళు మూసుకొని నిలబడిన జననిని చూసి చన్నీళ్లతో మొహం కడిగాడు జయ్. ఆ చల్లదనానికి బయటపడిపోయి ఒక్కసారిగా ఉలిక్కి పడింది జనని. నేనే బుడ్డి అంటూ తల వంచి మళ్ళీ మొహం మీద నీళ్లు పోసి చేతితో మొహం మీద నీళ్లు తుడిచేసరికి అప్పుడు తెలివి వచ్చి బ్రష్ చేసింది జనని. ఇద్దరు బయటికి వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. తన బ్రష్ పెట్టేసుకుని బయటికి వచ్చిన జననికి ఎవరు కనిపించకపోయేసరికి ఏడుపు వచ్చింది. అప్పుడే తన రూమ్ నుంచి బయటికి వచ్చిన జయని చూసి కళ్ళు తుడుచుకుని అక్కడే నిలబడింది.
జై అటు నుంచే వెళ్తూ జనని వైపు చూసి చేయి చాపాడు. జై ఎందుకు చేయి చాపాడో తెలియక అలాగే నిలబడింది జనని. జనని అలాగే నిలబడేసరికి జై జనని చెయ్యిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళాడు. జై చేతిలో చిక్కుకున్న తన చేతిని చూసుకుంటూ నోరెత్తకుండా అతనితో వెళ్ళింది జనని. అప్పటికే అందరూ ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేశారు. జనని చెప్పులతో వచ్చేసరికి రేపటి నుంచి షూస్ వేసుకొని రమ్మని చెప్పాడు ట్రైనర్. తనకి షూసే లేవు, అలాంటప్పుడు రేపు షూస్ ఎక్కడి నుంచి వేసుకొని వస్తుంది అని ఆలోచిస్తూ దిగులు పడింది జనని. స్టార్ట్ చేయండి అని ట్రైనర్ అరవడంతో అందరూ తిట్టుకుంటూనే మొదలుపెట్టారు. వామ్మో, వీళ్ళు పెట్టే తిండికి బ్రతికి ఉండటమే ఎక్కువ, ఇంకా ఇవన్నీ చేయించి చిన్న పిల్లల్ని చంపేస్తారా ఏంటి? పోతారోయ్, నాశనం అయిపోతారు అని మనసులో తిట్టుకున్నాడు చరణ్. ఎక్సర్సైజ్లు ముగించుకుని రూమ్కి వెళ్ళబోతున్న వాళ్ళ దగ్గరకు వచ్చి అరగంటలో రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి 8 గంటలకల్లా ప్రాక్టీస్ రూమ్కి రావాలి అని చెప్పి వెళ్ళింది స్టాఫ్ మెంబర్. ఇప్పుడే 7 అయింది, అరగంటలో రెడీ అవ్వడానికి ఇదేమన్నా ప్యాలెసా? ఉన్న ఒక్క బాత్రూంలో అరగంటలో 8 మంది ఎలా స్నానాలు చేస్తారు? అందరం ఒక రూమ్లో పడి ఉన్నట్లు అందరినీ ఒకేసారి స్నానం చేసి రమ్మంటారా ఏంటి అని అంది జాస్మిన్ కోపంగా. వీళ్ళ వాలకం చూస్తే నువ్వు చెప్పిందే చేయమనేలాగా ఉన్నారు అని అంది తన్మయ్ కూడా కోపంగానే. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది. టైం అయిపోతే మళ్ళీ అప్పుడు కూడా మనకే బ్యాండ్ మోగుతుంది. పదండి వెళ్దాం అని అన్నాడు జతిన్. నిజమే, పదండి పదండి అంటూ రూమ్ల వైపు పరుగులు పెట్టారు. ఎవరు ముందు వెళ్ళి బాత్రూంలో దూరితే వాళ్ళది ముందు అయిపోతుందని అందరూ పోటీపడి మరి పరిగెత్తి లగేజ్ బ్యాగ్లు ఫాస్ట్గా ఓపెన్ చేసుకుని చేతికి అందింది లాక్కొని బాత్రూమ్ వైపు పరిగెత్తారు. Thanks for watching. Wait for part 5.